హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి NAGAPRASHA. అందరికీ నమస్తే అండి. ఇవాళ మనం ఒక చక్కటి లైఫ్ కౌన్సిలింగ్ అంశం గురించి మాట్లాడుకుందాం. లైఫ్ కౌన్సిలింగ్ అంటేనే ఇందులో మీకు అర్థమైపోయి ఉండాలి, ఇందులో వచ్చేది వైవాహిక బంధములో వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య వచ్చే ఆటంకాలు, ఇబ్బందులు, వాటి కారణాలు, వాటి మూలాలు, వాటి గురించని మీకు అర్థమైపోయి ఉండాలి. ఇక అంతకంటే పెద్ద లైఫ్ కౌన్సిలింగ్ ఉండదు కదండి. సో దాని గురించి చర్చించుకుందాం. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్తో ప్రారంభిద్దామండి. ఏంటంటే ఇటీవల నిన్న మొన్నటి రోజున రీసెంట్గా ముఖేష్ అంబానీ గారు, నీతా అంబానీ గారుల రెండవ కొడుకు వివాహం జరిగింది కదా. మనందరికీ కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు. 7,000 కోట్లు ఖర్చయింది అని ఒక అంచనా. వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ, వాళ్ళ వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ, హల్దీ ఈవెంట్స్ కానీ, సంగీత్ ఈవెంట్స్ కానీ, ఇవన్నీ మనము క్లిప్పింగ్స్ చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత కాస్ట్లీగా, ఎంత రిచ్గా, ఎంత లగ్జూరియస్గా, ఎంత వైభవోపేతంగా ఉన్నాయో మనందరం చూసాం కదా. ఇప్పుడు 2 వర్గాల ఆలోచనలు ఉంటాయి. ఈ 2 వర్గాల ఆలోచనలు చేసే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ల వల్లే మరొకరి జీవితాలు బాగుండడమో పాడైపోవడమో జరుగుతాయి. ఒక వర్గం వాళ్ళు ఇన్ని ఈవెంట్స్, ఇంత వైభవోపేతంగా, ఇంత డెకరేషన్స్, ఇంత లగ్జూరియస్గా వంటలు, రిసెప్షన్లు, వెల్కమింగ్లు, పార్కింగ్లు, ఇంత నెంబర్ ఆఫ్ అంశాలతో కూడుకున్న ఈ ఈవెంట్ ద్వారా కొన్ని వేల మంది ఉపాధిని పొందారు. కొన్ని వేల మంది సంపాదించుకోగలిగారు ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఏదో ఒక పట్టుచీర నేసినవాడో, ఒక నగ తయారు చేసినవాడో కాదండి. ఆ పట్టుచీర నేసేటప్పుడు అతను ఒక 5-6 సార్లు కాఫీ తాగుతాడు, లేదా టీ తాగుతాడు. సో టీ వాళ్ళ ఇండైరెక్ట్ ఇలాగ ఒక 100 మంది వాళ్ళ ఫంక్షన్స్కి బట్టలు తయారు చేసి ఉంటే 5 సార్లు టీ అనుకుంటే 500 టీలు సేల్స్ అయ్యాయి. అంటే 500 టీలు లబ్ధిని ఆ టీ వ్యాపారస్తులు పొందారు. ఇట్లా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కొన్ని వేల మంది ఉపాధిని పొందారు. కొన్ని వేల మంది సంపాదించుకోగలిగారు. కొన్ని వేల మంది ఆనందాన్ని పొందారు. కొన్ని వేల మంది, వందల మంది గెట్ టుగెదర్ అయ్యారు, కలుసుకోగలిగారు. సో ఇలాంటి ఈవెంట్స్ మన దేశంలో జరగడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఎంతోమంది ఉద్యోగాలు లేని వాళ్ళకి జీవన భృతి దొరుకుతోంది. ఇది ఒక పాజిటివ్ ఆలోచన. ఇలా ఆలోచించే వాళ్ళ వలన ఎవరి జీవితాలకి ఏ ఇబ్బంది కలగదు. ఇక రెండో వర్గం ఆలోచన ఏంటి? ఆడికి డబ్బు ఉందని చూపించుకోవాలా? అంత బడాయి, దొబ్బుడాయి. ఇదో పెద్ద పదం అండి మన తెలుగులో. ముఖ్యంగా నన్ను మన్నించాలి, అందరూ బ్రాహ్మణులు ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ పదాన్ని. దొబ్బుడాయి కాకపోతే ఏంటది? ఏదో 100 మందిని, వీళ్ళ తాహతెంతో అంతే మాట్లాడతారు. వీళ్ళు 200 మందిని భరించగలరు, అందుకని ఏదో 100-200 మందినో పిలుచుకుని ఏదో చేసుకోకుండా ఏమిటది చిరాగ్గా, ఎంత విసుగొచ్చిందో. అసలు ఏంటది అంత ఖర్చు పెట్టేసి అవన్నీ దొబ్బుడే బడాయి, ఇలా ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నవారి యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ వైవాహిక జీవితాలు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. వీళ్ళకేంటంటే వీళ్ళకంటే ఒక పాలు ఎవరైనా ఏ అంశంలో అయినా ఎక్కువగా ఉంటే భరించలేరు, సహించలేరు. దాంతో ఆ ఎక్కువ ఉన్న పాలుల్లో ఏ తప్పు ఉందో కనిపెడుతూ ఉంటారు. వీళ్ళకి వేరే పని పాట ఉండదు.
అవతల వారిలో 24 గంటలు వాళ్ళు దన్నం పెట్టుకుంటున్నా ఆ దన్నంలో తప్పు కనిపెట్టడం వీళ్ళ యొక్క జీవిత లక్ష్యం, అసలు జీవిత లక్ష్యం. సో ఇలాంటి వారి వల్ల జీవితాలు, ఇలాంటి వారి వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కుటుంబంలో కలహాలు వస్తూ ఉంటాయి. దాని గురించి ఎలా వస్తాయో ఏంటో, వీళ్ళు ఎలా మారాలో, ఎలా కొంచెం ఉంటే బాగుంటుందో మరొక్క వీడియోలో మనం చూద్దాం. ఓకేనండి, బాయ్ బాయ్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAGAPRASHA.